డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లలో నిర్వహణ ప్రకటించిన టీజీపీఎస్సీ. మొత్తానికి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఓ శుభవార్త ఇది. దాదాపు 7 సంవత్సరాల తర్వాత కావచ్చు, ఇది 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుందేమో. గ్రూప్ 2 అనేక సార్ల రద్దై, వాయిదా పడి, పేపర్ లీక్లై, అభ్యర్థులు చనిపోయి, నిరుద్యోగులు నిరాశలకు మునిగిపోయి, ఆఖరికి మళ్ళా ఈ సంవత్సరం ఇంకొక 3 నెలలు ఉన్నది, 4 నెలలు ఉన్నది. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు ఉండబోతున్నాయి. ఈసారైనా ఎవరైతే దీన్ని నిర్వహిస్తున్నారో టీజీపీఎస్సీ, ఆ చైర్మన్ ఎవరో, ఆ పేపర్లు తయారు చేసేటోళ్ళు ఎవరో, పక్కడ్బందీగా పేపర్లు తయారు చేయండి. ఎలాంటి లోపం లేకుండా పేపర్లు తయారు చేయండి. పేపర్ లీక్ కావద్దు. అనేక సంవత్సరాలుగా నిరుద్యోగులు వాళ్ళ సమయాన్ని కోల్పోతున్నారు, ఆర్థికంగా కోల్పోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, నిరుద్యోగులు ఎన్నో ఆశలతోటి వీటి కోసం ప్రిపేర్ అవుతున్నారు. రాత్రి పవళ్ళు ఒక్కొక్కరు పడుకోవడానికి కూడా సమయం ఉండదు కొంతమందికి. ఈ గ్రూప్సే లక్ష్యంగా జీవించేటోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పేపరు లీక్ అయిందని, ఇది అది పోయిందని, ఈ డ్రామాలు ఏమి బంద్ చేసి సర్కారు, ఇంకోటి కాంగ్రెస్ ఎంత దుర్మార్గమైందంటే పైసలు ఎవడు పెడితే వానికి పోస్టులు అమ్ముకునే దుర్మార్గమైన కార్యక్రమాలు ఉంటాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాబట్టి మంత్రుల అనుచరులకు, మంత్రులు చెప్పిన వాళ్ళకు ఇవి ఆశపడి పోస్టులు అమ్ముకోవడం, ఆశపడి పేపర్లు అమ్ముకోవడం, పేపర్ను లీక్ చేయడం, ఇలాంటి చిల్లర వ్యవహారాలు బంద్ పెట్టి నీతి నిజాయితీ నిబద్ధతగా నిరుద్యోగులు ఆశపడుతున్నట్టు పరీక్షలు నిర్వహించి మళ్ళీ రిజల్ట్ కూడా తొందరగా ఇస్తే ఆ నిరుద్యోగుల బతుకులు మారుతాయి. ఇక దయచేసి వీటి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ 4 నెలలు ఏ ఆందోళనలో పాల్గొనకండి, ఏ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకండి. మీ జీవితాలకు సంబంధించిన పరీక్ష ఇది. కాబట్టి దీని మీద మీ లక్ష్యం ఉండాలి, దీని మీద మీ ఫోకస్ ఉండాలి.